వైద్యో నారాయణో హరిహి అని వైద్యుల గురించి పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక సామెత. అది నిజమే. నారాయణుడు జీవితాన్ని ప్రసాదిస్తే వైద్యుడు ఆ నారాయణుడు ప్రసాదించిన జీవితాన్ని కొడిగట్టిపోకుండా, అనారోగ్యాల బారిన పడకుండా, ఒకవేళ పడినప్పటికీ మళ్ళీ స్వాస్థ్యత చేకూర్చి అతనిని మనిషిగా నిలబెట్టడమే వైద్యుడి పని. అందుకోసమే నారాయణుడితో సమానమైన వాడు వైద్యుడు అని మనకు శాస్త్రం. అయితే ఈ కాలంలో కొంత వైద్య వృత్తికి మసి పట్టినప్పటికీ ఇంకా వైద్య వృత్తి మీద, వైద్యం మీద, హాస్పిటల్స్ మీద రోగులకు, ప్రజలకు నమ్మకం పోలేదు. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి గొప్ప వైద్యుల్లో ఒక వైద్యుడు ఇలా సెలవిచ్చాడు. బ్యూటిఫుల్ లైన్ రిటన్ బై ఏ డాక్టర్. దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ మెడిసిన్ అండ్ దెర్ ఈజ్ నో మెడిసిన్ లైక్ హ్యాపీనెస్. ఆనందానికి సమానమైన వైద్యం లేనే లేదు. అలాగే ఆ వైద్యంతో, ఆ మందులతో ఆనందాన్ని కొనుక్కోలేము. అంటే ఆనందంగా ఉండడం వల్ల ఆరోగ్యం వస్తుందని, ఆ మందులు వేసుకోవడం వల్ల ఆనందం కలగదని, ఆనందమే ఆరోగ్యమని ఈ జీవన సూత్రాన్ని మనకు తెలియచేశారు. కాబట్టి ఆనందంగా ఉండడం వల్ల శరీరంలోని నరనరాలు కూడా యాక్టివేట్ అయ్యి మన ఆరోగ్యాన్ని సరిగా ఉంచుతుంది. ఒక హాస్పిటల్లో రోగి మంచం మీద పడుకొని అచేతన స్థితిలో ఉన్నప్పటికీ అతనికి కామెడీ సినిమాలు చూపిస్తూ ఉండగా అతడు నవ్వుతూ నెమ్మదిగా వేళ్ళు, కాళ్ళు ఇలా చలంతో అతడు బాగయ్యాడని మనకు ఓ సంఘటన ద్వారా తెలుస్తుంది. అందుకోసమే హ్యాపీనెస్, ఆనందో బ్రహ్మ అని అన్నారు. కాబట్టి మందుల కంటే ఆనందాన్ని పొందడానికి జీవన విధానాన్ని మార్చుకోవడము, ఆహారాన్ని సక్రమంగా తీసుకోవడం, వ్యాయామం చేయడం, వీటి వల్ల ఆనందాన్ని పొందండి, అనారోగ్యాలకు దూరంగా ఉండండి.